ఏలియాలాంటి గొప్ప దైవజనుడు కూడా నిరాశపడిపోయి ఇంక చచ్చిపోతాను ప్రభువా, నేను ఇంక సేవ చేయలేని చచ్చిపోతాను అని చంపే అని చెప్పేసి దేవుడి దగ్గర ఏం చేశాడండి? యెజబెల్ అనేటువంటి ఆ రాణి గారు లెటర్ రాసి పంపించారు. నేను చంపేస్తాను, రేపు ఈ టైం నేను చంపేస్తాను లెటర్ రాసి పంపించారు. ఇంకేం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అదే కొన్నిసార్లు అప్పటి వరకు ఏలి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి. వర్షం రమ్మంటే, ఆగిపోమంటే ఆయన సెలవు లేకుండా ఎవడైనా మన ప్రాణాన్ని తీయగలడా? నిజంగా ఆయన సెలవు లేదు కాబట్టి మీరు కరోనాలో చచ్చిపోలేదు, ఇంకా బతుకున్నారు. ఇలాగ మీరు అందరూ దేవుని స్తోత్రం. నా మట్టుకు నేను బ్రతుకున్నాను, కరోనా వచ్చినా కూడా ప్రభు నన్ను బ్రతికించాడు. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. నీ ప్రాణాన్ని తీయాలంటే ఆయన సెలవు ఇవ్వాలి. కాబట్టి ఏలియా గారు ఏమన్నాలో తెలుసు, అబ్బాయి రాణి గారు, ఆయన సెలవు లేకుండా నా వెంట్రుకలకు ఇంటి కూడా ఏం చేయలేవు నువ్వు అని చెప్పాలి కదండి. చెప్పాలా లేదు చెప్పండి? బైబిల్ ఏమని రాయబడి ఉంది? ఆయన సెలవు లేకుండా మన వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నేల మీద పడదని రాయబడిందని బైబిల్లో.